మీకు ముక్కల పులుసు తెలుసా అండి? ముద్దపప్పు కాంబినేషన్‌తో తింటే అద్దిరిపోద్దండి టేస్ట్. ఎగ్జాక్ట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ ఏదో పూజ అని చెప్పి మార్నింగే ఈ ముక్కల పులుసు, ముద్దపప్పు వండి ఆ డే అంతా ఫాస్టింగ్ ఉండమని చెప్పారండి. దాని తర్వాత మళ్ళీ తినలేదండి ఈ ముక్కల పులుసు. ఏంటో ఆ రోజే చేసుకుంటారేమో అని చెప్పి ఇన్‌బిల్ట్ అలా ఫిక్స్ అయిపోయానండి. మళ్ళీ రీసెంట్‌గా ఒక వెజ్ రెస్టారెంట్‌కెళ్తే ఆ థాలీలో పెట్టారండి ఈ ముక్కల పులుసు. అప్పుడు గుర్తొచ్చింది, మనం నార్మల్ డేస్‌లో కూడా వండుకోవచ్చు కదా అని చెప్పి. ఈ ముక్కల పులుసుకి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, బెండకాయ, ములక్కాడలు, చిలకడ దుంప, ఆనపకాయ, వంకాయ ముక్కలు వేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు, కొంచెం చింతపండు లేకపోతే మామిడి ముక్కలు వేసుకుని ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి ఒక విజిల్ వేయించుకోండి. ఇప్పుడు మూత తీసి అందులో 2 కప్స్ వాటర్, ఒక స్పూన్ కారం, కొంచెం బెల్లం ముక్క వేసుకుని పులుసు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఈ పులుసుని వెంటనే కాకుండా ఒక గంట పక్కన పెడితే ఉప్పు కారాలు అన్ని దిగి భలే ఉంటుందని టేస్ట్.